ఈ బోధలు చేసేవాళ్ళు మీ ఫేవరెట్ పాస్టర్‌లో, మీ ఫేవరెట్ పాస్టర్‌లో దొంగ బోధకులు ఈళ్ళందరూ, దయ్యపు బోధకులు, సాతాను బోధకులు ఈళ్ళందరూ. మీ ఫేవరెట్ పాస్టర్‌లో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ బోధ చేసేవాళ్ళు మీ ఫేవరెట్ పాస్టర్‌లు ఈళ్ళందరూ. ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. కొంచెం లేట్ అయింది. కొంచెం గ్యాప్ వచ్చింది. ఈసారి నుంచి అస్సలు లేట్ ఉండదు. ప్రతిరోజు వీడియో వస్తది. సో, ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలో గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళనేవి క్రైస్తవులో చొరబడ్డాయి. మేము క్రైస్తవులవి. మేము క్రీస్తును ధరించుకున్నాం. మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం. మేము క్రీస్తు రక్తంలో కడగబడ్డాం అని చెప్పుకుంటూ కొన్ని తోడేళ్ళొచ్చినియి. ఆ తోడేళ్ళు ఎలా వచ్చినియంటే, గొర్రె చర్మం కప్పుకొని వచ్చినియి. అబద్ధ బోధకులు యేసుక్రీస్తు వారు చెప్పినట్టు అబద్ధ బోధకులు వచ్చారు. క్రైస్తవ్యంలో ఉన్నారు ఈళ్ళందరూ. సో, దీనివల్ల రక్షణకి చాలా ప్రమాదకరం. క్రైస్తవ్యానికి పెను ప్రమాదం వస్తుంది. ఇలాంటి బోధల వల్ల. ఇప్పుడు కొన్ని బోధల గురించి చెప్తాను. అలాంటి బోధల వల్ల క్రైస్తవ్యానికి ప్రమాదం, రక్షణ కోల్పోయే ప్రమాదం, దేవునికి దూరమయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. క్రైస్తవ్యానికి ప్రమాదం అనేది మతోన్మాదుల నుంచి కాదు. అంటే కొంతమంది ఈ మధ్యన ఉన్నారు కదా! రాధామోహన్ దాసు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, ఎక్స్‌ట్రీషన్ ప్రవీణ్, హమాన ప్రసాద్ ఇంకా సో ఎక్సెట్రా, ఎక్సెట్రా. సో కొంతమంది మతోన్మాద భావజాలం కలిగి ఉన్నారు చూడు. సో పొద్దున లేస్తే బైబిల్ అంటే అది, మరియమ్మ అంటే ఇది, యేసుప్రభు అంటే అది, అది మోషే అలాగా, లోతు ఇలాగా సో ఈ విధంగా ఏదో కొన్ని కమెంట్ చేస్తుంటారు. సో అంటే కమెంట్ చేయడం అంటే వక్రీకరించడం, కావాలనే దాన్ని తప్పుదోవ పట్టించడం. సో అలాంటి వాళ్ళ వల్ల వాళ్ళు పొద్దున లేసి మట్టి చింపడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ క్రైస్తవ్యానికి ఉండదు. బహుశా ఉండకపోవచ్చు. అంత పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే క్రైస్తవ్యానికి సమస్యలనేవి మొదటి శతాబ్దం నుంచే ఉన్నాయి. ఈ రోజు నుంచి వచ్చిన కొత్తవి కాదు. యేసుప్రభు వారు పుట్టినప్పుడే హేరోదు చిన్న పిల్లని చంపడం దగ్గర నుంచి మొదలైంది క్రైస్తవ్యానికి ప్రమాదం అనేది. ఇప్పుడేనా కొత్తగా? సో అది విషయం. సో ఇలాంటి వాళ్ళ వల్ల పెద్ద ప్రమాదం లేదు కానీ, క్రైస్తవ్యంలో చొరబడిన దొంగ బోధకుల వల్ల క్రైస్తవ్యానికి పెను ప్రమాదం అనేది ఉంది. మరి ఏంటి ఆ బోధలనేది ఖచ్చితంగా తెలుసుకుందాం ఇప్పుడు. సో మొదటిగా అందులో ఉన్నదేంటంటే మోర్మనిజం. ఎక్కడైనా విన్నారా పేరు? మోర్మనిజం. అసలు ఈ మోర్మనిజం దీన్ని ఎవరు స్థాపించారంటే 1830 1830లో జోసెఫ్ స్మిత్ అనే ఒక వ్యక్తి స్థాపించినటువంటి క్రైస్తవ్యం లాంటి ఒక మతమే ఈ మోర్మనిజం. అంటే మూడో శతాబ్దంలో చనిపోయిన మొరైనే అనే ఒక ఆ యొక్క కుమారుడైన మోర్మన్ 17వ శతాబ్దం అంటే 1830లో ఈ జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తికి దర్శనమిచ్చి ఒక చోట బంగారు పలకలున్నాయి. ఆ బంగారు పలకల దగ్గరికెళ్ళి ఆ బంగారు పలకలు తీసుకోమని చెప్పాడంట. ఈ వ్యక్తి ఎళ్లి ఆ బంగారు పలకలు తీసుకున్నాడు. మరలా వీటన్నిటిని ఒక నిబంధనగా ఒక చోట రాసి మళ్ళీ బంగారు పలకలు తీసుకెళ్ళి దేవదూతకి ఇచ్చాడంట. అంటే ఇంకొక నిబంధన ఈళ్ళు తయారు చేసుకున్నారు. ఏంటయ్యా నిబంధన అంటే అసలు ఇంతకీ ఆ నిబంధన ఏం చెప్తుంది? అంటే ఎనాదర్ టెస్టిమెంట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు వారి యొక్క మూడవ నిబంధన ఇది. ఆల్రెడీ 2 నిబంధనలు ఉన్నాయి గదా! పాత, కొత్త. సో, ఇది మూడో నిబంధనగా వాళ్ళు పొందుపరిచారు. అంటే ఇంతకీ ఈ మూడో నిబంధన ఏం చెప్తుంది అంటే, దేవునికి ఒక భార్య ఉంది. దేవునికి ఒక భార్య ఉందంట. అంట. ఎవరు? మోర్మన్స్ చెప్తున్నారు. అదేం దైవ ప్రేరేపితం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరేపితం వల్ల రాయబడింది కాదు. ప్రకటన గ్రంథంతో అయిపోయింది. పరిశుద్ధాత్మ ప్రేరేపితం రాయబడింది అనేది అక్కడితో అయిపోయిందింక. కానీ వీళ్ళు కొత్తగా పుట్టించిన సిద్ధాంతం ఇది. దేవునికి ఒక భార్య ఉంది. చూసారా ఎంత దుర్బోధం? లూసిఫర్ అంటే ఈ అపవాది, ఈ సాతాను ఎవరైతే ఉన్నారో, ఈ సాతానును మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు అన్నదమ్ములంట. యేసుక్రీస్తు వారు కూడా సృజింపబడిన దేవదూతల్లో ఒక దేవదూతే అని వీళ్ళ బోధ. అంటే లూసిఫర్ అండ్ యేసు ప్రభువారు బ్రదర్స్. ఇది వీళ్ళ టీచింగ్. యేసుక్రీస్తు వారు కన్యకగా పుట్టలేదంట. అంటే మనం ఎలాగ పుట్టామో అలాగే పుట్టామంట. పుట్టారంట యేసుక్రీస్తు వారు. కన్యకగా పుట్టలేదంట యేసుక్రీస్తు వారు. మనం ఎలాగైతే జన్మించామో అలాగే యేసుక్రీస్తు వారు కూడా జన్మించారంట. అసలు ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే వీళ్ళ దుర్బోధల్లో, వీళ్ళ అసత్య బోధల్లో అసలు పెద్ద కామెడీ ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది చనిపోయారు గదా! ఇప్పుడు అంటే బాప్తిసం యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా బాప్తిసం తీసుకోకుండా చనిపోయి వెళ్ళిపోయిన ఉంటారు కదా పైకి. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో వాళ్ళ పేరు మీద మనం ఇక్కడ బాప్తిసం తీసుకుంటే ఆళ్ళు అటు నరకం నుంచి అటు పరలోకానికి షిఫ్ట్ అయిపోతారనమాట. అంటే చనిపోయిన అంటే మృతుల కొరకు బాప్తిసం.
మృతుల కొరకు బాప్తి అంటే చనిపోయిన వారి కొరకు మనం ఇక్కడే ఎక్కడ బాప్తి వాళ్ళ పేరిట మనం బాప్తి తీసుకుంటే అటు పరలోకంలో ఉన్నోళ్ళు అటు నిచ్చినేసుకొని, నరకంలో ఉన్నోళ్ళు నిచ్చినేసుకొని పరలోకానికి వెళ్ళిపోతారంట. యేసుక్రీస్తు వారితో పాటు ఈయన్ని కూడా నమ్మాలంట. ఎవరిని? ఈ జోసెఫ్ స్మిత్ అనేవాడిని కూడా నమ్మాలంట. లేకపోతే రక్షణ లేదంట. మనకు బైబిల్ ఏం చెప్పింది? అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని బైబిల్ చెప్తా ఉంటే, జోసెఫ్ స్మిత్‌ని నమ్మకపోతే మనకు రక్షణ లేదంట. యేసుక్రీస్తు వారు ప్రభువుని ఒప్పుకుంటేనే మనకు రక్షణ. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మితే మనకే నిత్య జీవం. ఇది బైబిల్ చెప్తుంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, జోసెఫ్ స్మిత్‌ని నమ్మకపోతే రక్షణ లేదు. మోర్మన్‌గా జీవించిన వారు పరలోకం వెళ్ళిన తర్వాత దేవదూతలు అవుతారంట. చచ్చు బోధలు, పరమ చెత్త బోధ. ఈ బోధ వీళ్ళు ఏకంగా మిషనరీగా పనిచేస్తున్నారు వీళ్ళందరూ. వీళ్ళు ఏకంగా మిషనరీస్‌గానే పనిచేస్తున్నారు వీళ్ళందరూ. మిషనరీస్‌గా పనిచేస్తున్నారు వీళ్ళందరూ. సో, ఇలాంటి బోధ 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా లేదులే కానీ బహుశా రావచ్చు. ఎందుకంటే ముందుగానే గుర్తిస్తున్నా. ఈ బోధ అనేది పెను ప్రమాదం క్రైస్తవ్యానికి. ఖచ్చితంగా దీన్ని గుర్తించండి. ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి క్రైస్తవ్యానికి ప్రమాదం. అంటే బహుశా దీని గురించి ఇంకా డెప్త్‌గా ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. జస్ట్ హింట్లు ఇస్తున్నా. అంటే ఏది దుర్బోధ, బైబిల్‌కి వ్యతిరేకంగా ఉన్న బోధ ఏది అనడానికి హింట్ ఇచ్చి మాట్లాడుతున్నా. ఇంకా తర్వాత నెక్స్ట్ బోధ ఏంటంటే, నెక్స్ట్ దుర్బోధ. సబ్బాత్ అంటే ఏంటంటే విశ్రాంతి దినం. అంటే పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే దేవుడు మొదటగా 6 దినాల్లో సృష్టి చేసి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అది పాత నిబంధన సాంప్రదాయంగా అదొచ్చింది. కానీ ఇప్పుడు కొత్త నిబంధనకొచ్చిన తర్వాత కూడా అదే ఆచరించాలంటున్నారు కొంతమంది బ్యాచ్ తయారయ్యి. వీళ్ళని సెవెంత్ డే అడ్వెంటిస్ట్. ఇందాక మోర్మన్స్ అన్న వాళ్ళు లేటర్ డే సెయింట్స్ అంటే అంత్యకాల పరిశుద్ధులుగా వాళ్ళు పిలుచుకుంటున్నారు. బైబిల్ పిలవలేదు, వాళ్ళు పిలుచుకుంటున్నారు అంత్యకాల పరిశుద్ధులుగా. ఇప్పుడు ఈ సబ్బాత్ బ్యాచ్ వాళ్ళు ఏంటంటే, శనివారం వెళ్ళాలి చర్చికి, శనివారం ఆరాధించాలి, శనివారం రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. ఇవి వీళ్ళ బోధలు. కొత్త నిబంధన అపోస్తులు మనకి సాంప్రదాయం ఇచ్చింది. ఆదివారం క్రీస్తు పునరుద్ధానం అయింది, ఆదివారం ప్రభు దినం అని పిలవబడింది. ఆదివారం అనేది కొన్ని ప్రత్యేకంగా అపోస్తులు మనకి ట్రెడిషన్ ఇచ్చేశారు. అంటే అక్కడ 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇక్కడ మొదటి రోజు దేవునికి ఇచ్చి మిగతా 6 రోజులు పని చేసుకోవాలి. ఫస్ట్ డే దేవునికి ఇవ్వాలి. ఆదివారం సండే ఫస్ట్ డే. ఇది కొత్త నిబంధన రూలు. మరి ఏంటో వీళ్ళు. సో, ఖచ్చితంగా ఎవరైనా సరే ఆదివారం వెళ్ళకూడదు, విశ్రాంతి దినం శనివారం కదా, ఇదిగో నిర్గమకాండ 20 అధ్యాయాలు ఇందులో ఉంది కదా అని ఎవరన్నా అంటే నమ్మకండి. అది పాత నిబంధన, మనది కొత్త నిబంధన. మనది కొత్త నిబంధన. సో, మనం ఆదివారం వెళ్ళాలి. సో, ఇది విషయం. సో, ఇలాంటి బోధ ఎవరైనా చేస్తే నమ్మకండి. ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా విపరీతంగా స్ప్రెడ్ అయిపోయింది ఈ టీచింగ్ అనేది. పొరపాటున కూడా నమ్మవద్దు. ఇంకా మూడోది ఏంటంటే, అపవాది చేతులు బలంగా వాడబడుతున్న మన సహోదరులు, అపవాది చేతులు బహుబలంగా వాడబడుతూ, మేము దైవ సేవకులని చెప్పుకుంటూ, మేము క్రైస్తవులని చెప్పుకుంటూ, మేము క్రీస్తులో కడగబడ్డామని చెప్పుకుంటూ, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తృణీకరించి అపవాది చేతిలో దైవ సేవకులుగా ఉన్న యెహోవా సాక్షులు. ఎవరో యెహోవా సాక్షులు. పాత నిబంధనలో దేవుడు యెహోవా అనే చెప్పాడండి. ఇక్కడ చెప్పలేదండి. యేసుక్రీస్తు తనను తాను ఎక్కడా దేవుడుగా చెప్పుకోలేదండి. తండ్రి అయిన దేవుడు మాత్రం నేనే దేవుడును, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేనే రక్షకుడు, నేను తప్ప వేరొక రక్షకుడు లేడని తనకు తానుగా స్పష్టంగా చెప్పుకున్నాడండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లేదు అంటే వక్రీకరణ. అంటే బైబిల్ వీళ్ళు అనుకున్నట్టు రాయాలన్నది వీళ్ళ పాయింట్. అంటే యేసుక్రీస్తు తనను తాను దేవుడిగా చెప్పుకోవాలంట. చెప్పుకోకపోతే కాదా? అపోస్తులు చెప్తే కుదరదా? వక్రీకరించేశారు వాక్యాలన్నింటినీ. రోమా 9:5 వక్రీకరించేశారు. తీతు 2:13 వక్రీకరించారు. యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనాన్ని వక్రీకరించారు. 14 వచనాన్ని వక్రీకరించేశారు. అంటే వీళ్ళ భావజాలానికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో బైబిల్‌లో, అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే దేవుడు అని ఉందో అక్కడ దాన్ని తీసుకెళ్ళి అంటే మూల భాషలకు వెళ్ళడం మొదలెట్టేశారు. హిబ్రూ గ్రీకులోకి వెళ్ళడం మొదలెట్టేశారు. అక్కడ కూడా అదే ఉంది. కాబట్టి దీన్ని వక్రీకరిస్తున్నారు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇక్కడ తండ్రి అయిన దేవుడికి వాడబడిన పదం థియోస్ అంట. యేసుక్రీస్తు వారు వాడబడింది థియోన్ అంట. సో, దేవుడు కాదని చెప్పడానికి, అంటే మూల భాషలోకి వెళ్ళి దేవుడు కాదని చెప్పడానికి, వాక్యమే దేవుడు స్పష్టంగా ఉంది. కానీ దేవుడు కాదని చెప్పడానికి మూల భాషలోకి వెళ్ళి థియోన్ అన్నది. సో, దేవుడు కాదని చెప్తాను. ఓ దద్దమా, యేసుక్రీస్తు అన్య దేవతల్ని దేవుడు కాదు అని చెప్పడానికి వాడబడిన కూడా థియోసే. అదే పదం తండ్రి అయిన దేవుడికి కూడా వాడారు.
థియోస్ అన్న దేవుడే. యేసుక్రీస్తు దైవత్వాన్ని తృణీకరించు, నువ్వు క్రైస్తవం అని చెప్పుకుంటున్నావు. నీకు రక్షణ ఉందా అసలు ముందర? క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించుకుంటే నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు? నీకు రక్షణ ఏది? మేము నమ్ముతున్నాం కదా యేసుక్రీస్తు దేవుడు కుమారుడు క్రీస్తు అని మేము నమ్ముతున్నాం కదా అంటే నమ్మితే అంటే ఒకటే నమ్ముతావా? ఆయన ప్రధాన చెబుతున్నాను నమ్మవా? ఆయన ప్రధాన కాపురం ఉంది నమ్మవా? ఆయన రాజును ఉంది నమ్మవా? ఆయన ప్రభువును ఉంది నమ్మవా? ఆయన దేవుడు అని ఉంది నమ్మవా? దేవుడు ఉంటే నమ్మవు అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే పక్షవాదం వచ్చేస్తుంది వీళ్ళకి ఏమంటున్నాయి. యేసుక్రీస్తు దేవుడు అని చెప్తే పక్షవాదం వచ్చేస్తుంది వీళ్ళకి ఏమంటున్నాయి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తృణీకరించే దిగజారే స్థాయికి అంటే ఫిలిప్పీ ఇండియాను కూడా వర్గీకరించేశారు. దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషులు పలుకు కాబట్టి దాసులు ధరించుకొని ఆకారం మందు మనుషులు కనపడండి దాన్ని కూడా వక్రీకరించేశారు. అంతకుముందు వేరే స్టేటస్, దాని తర్వాత వేరే స్టేటస్. అంతకుముందు దేవుడితో సమానం, తండ్రి అయిన దేవుడితో సమానంగా ఉన్న యేసుక్రీస్తు వారు దీన్ని కూడా వక్రీకరించేసి ఇదిగో తండ్రి నాకంటే గొప్పవాడని నేనే అన్నాడు, నా అంతకు నేను ఏమి చేయలేనని నేనే అన్నాడు. సో యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పడానికి వాక్యాన్ని వీళ్ళ ఇష్టం వచ్చినట్టు వక్రీకరించేశారు. దొంగ బోధకులు, దెయ్యపు బోధకులు, సాతాన బోధకులు, యెజెబెలు బోధకులు, అంత్యకాలంలో దుర్బోధలు. ఈ క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించిన వాడికి రక్షణ లేదు. క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించిన వాడికి రక్షణ లేదు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? పుల్పిట్టెక్కి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెప్పడానికి నీకు ఎంత ధైర్యం? వక్రీకరణ. వీడికి ఒక ఆలోచన ఉందో, వీడికి ఒక మైండ్లో ఈ ఆలోచనకి ఇప్పుడు బైబిల్లో వచనాలు ఏదైతే వ్యతిరేకంగా ఉన్నాయో దాన్ని వక్రీకరిస్తున్నాడు. వీడి ఆలోచన మార్చుకోవట్లా, బైబిల్లో ఉన్న వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. దుర్బోధకులు వీళ్ళందరూ. యెహోవా సాక్షులనే పేరట ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు వరకు దేవుడు కాదు, తండ్రి అని దేవుడు, అసలు దేవుడని ఎవడైనా వస్తే మొహం మీద తిప్పికొట్టేయండి. ఎవడైనా సరే క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించి మీ ఇంటి ముందు ఎవడైనా నిలబడితే వాడిని తృణీకరించి పడేసేయండి. క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించిన నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావని. ఒకవేళ మీరు వెళ్ళిన సభల్లో ఉంటే వెంటనే తిరిగి వచ్చేసేయండి. అలాంటి సభలు వినవసరం లేదు. మనం క్రీస్తు దైవత్వాన్ని కాదనేవాడు మనకెందుకు అసలు? దుర్బోధకులు ఖచ్చితంగా గుర్తుపట్టండి. ఎవడైతే క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించాడో వాడి దొంగ బోధకుడు, సాతాన బోధకుడు, యెజెబెలు బోధకుడాడు, అపవాది చేతులు బహుబలంగా వాడబడుతున్న సేవకుడాడు. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉన్నారు వీళ్ళందరూ. 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఉన్నారు వీళ్ళందరూ. ఇకపోతే వీళ్ళని యూనిటేరియనిజం అంటారు. ఇప్పుడు వచ్చేది ఏరియనిజం. వీళ్ళ టీచింగ్ ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు దేవుడే కానీ తక్కువ స్థాయి కలిగిన దేవుడు. దేవుడేనట కానీ తండ్రి అయిన దేవుని కన్నా తక్కువ స్థాయి కలిగిన దేవుడు అంట. పరిశుద్ధాత్ముడు ఇంకా తక్కువైన దేవుడు అంట. అసలు వీళ్ళ అసలు టీచింగ్ ఏంటయ్యా అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుల వారిని సృజించాడంట. సెన్స్ ఉందా? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారు మీరు. యేసుకు దేవుడు కలుగు చేయబట్టం ఏంటి? బైబిల్ ప్రకారంగా దేవుడు కలుగు చేయబట్టం, క్రియేషన్ దేవుడు కాదని బైబిల్ అంత స్పష్టంగా చెప్తుంటే మళ్ళీ సృష్టి కూడా దేవుడు అని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యేసుక్రీస్తు క్రియేట్ చేయబట్టం ఏంటి? సృజింపబడటం ఏంటి? ఇంతకుముందు ఒక విశ్వాసంలో ఉన్నాం. ఏంటా విశ్వాసం అంటే విగ్రహారాధనలో ఉన్నాం. ఇంతకుముందు వేరే వేరే విశ్వాసాల్లో ఉన్నాం. ఇంతకుముందు నమ్ముకుంది సృష్టిని నమ్ముకున్నాం, సృష్టిని ఆరాధించాం, సృష్టిని దైవంగా భావించాం. ఎవరో వచ్చారు, సువార్త చెప్పారు, ఇక్కడికి వచ్చి క్రీస్తులో నమ్ముకున్నాం. ఓహో ఇంతవరకు మేము సృష్టిని నమ్ముకున్నాం కానీ ఇప్పుడు మేము జీవం కలిగిన దేవుని తెలుసుకున్నాం అని ఇక్కడికి వస్తే మీరు నమ్ముకున్న ఆయన కూడా సృష్టి అని బోధ చేస్తున్నారు. ఈయన కూడా క్రియేట్ చేయబడిన దేవుడు అట. అసలు ఈ బోధ చేసేవాళ్ళు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ ఫేవరెట్ పాస్టర్లో తక్కువ స్థాయి కలిగిన దేవుడు, సృజింపబడిన దేవుడు, తయారు చేయబడిన దేవుడు, కలుగు చేయబడిన దేవుడు అని బోధ చేసే ఎవరైతే ఉన్నారో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీ ఫేవరెట్ పాస్టర్ ఆయన. మీ ఫేవరెట్ పాస్టర్ పొద్దున్న లేస్తే ఆయన వాక్యం చూడాలి, ఆయన వాక్యాలు స్టేటస్లు పెట్టాలి. అబో విపరీతమైన ఫోన్ కాల్స్, అయ్యగారు మీ వాక్యం అది, అయ్యగారు మీ వాక్యం ఇది అని విపరీతమైన ఫోన్ కాల్స్. ఏంటి? యేసుక్రీస్తు వారు క్రియేట్ చేయబడిన దేవుడు అని బోధ చేసే వాడికి ఫోన్ కాల్స్ అన్ని. దేవుడు క్రియేట్ చేయబడతాడు ఎక్కడైనా? దేవుడు ఎక్కడైనా కలుగు చేయబడతాడా? సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా మీరు? దుర్బోధ. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇదే నమ్ముతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇదే నమ్ముతున్నారు. దుర్బోధ. క్రియేటెడ్ గాడ్ అని ఎవడైనా మీ ముందుకు వస్తే తృణీకరించేసేయండి. యేసుక్రీస్తు వారు ఉన్నవాడు, ఆయన క్రియేట్ చేయబడిన వ్యక్తి కాదు. ఆయన దేవుడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ తండ్రి అంత దేవుడు కాదు. అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడైతే దేవుడు కాదంటే వెళ్ళి యూనిటేరియన్స్ అనగా యెహోవా సాక్షుల్లో కలిసిపోతామేమో అని దేవుడేనా కానీ తండ్రి, అందరికీ తండ్రి తండ్రి తండ్రి
తండ్రి అందరికీ పైన ఉన్నాడు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ ఇద్దరు గుల్లి దేవుళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? సో దుర్బోధ. యేసుక్రీస్తు వారిని తక్కువ స్థాయి కలిగిన దేవుడు చేసిన బోధ దుర్బోధ. ఇకపోతే ఇంకొకటి ఏంటంటే అది అబో ఇది పెను ప్రమాదం తీసుకొచ్చేసింది. ఏంటంటే అది పరలోకపు తల్లి అంటే యెరూషలేము తల్లి సంఘం అని కొరియాలో పుట్టింది. ఇది కొరియాలో హాన్సన్ హంగ్ జంగిల్జా హాన్సన్ హంగ్ అనే ఈ వ్యక్తి రెండోసారి పుట్టాడంట. ఆయన ఎవరో కదండి, యేసుక్రీస్తు వారంట. చెప్పుతో కొట్టాలి. హాన్సన్ హంగ్ అనే వ్యక్తి యేసుక్రీస్తు వారంట. రెండోసారి జన్మించారంట. మొదటిసారి వచ్చినప్పుడు తండ్రి ప్రేమను చూపించారంట. ఈసారి తల్లి ప్రేమ అంట. ఆ తల్లి ఎవరో కాదంట, పరలోకపు తల్లి అంట. ఆ తల్లి ఎవరో కాదంట, ఆయన పెళ్లి చేసుకున్న జాంగిల్జా అంట. జాంగిల్జా అనే మాట తల్లి అంట. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చారంట. ఈయన చనిపోయారంట. ఈసారి తల్లి ప్రేమను చూపిస్తున్నారంట. దుర్బోధ, దయ్యపు బోధ, సాతాను బోధ, యెజబెలు బోధ. యేసుక్రీస్తు వారు తూర్పును ఉదయించిన మెరుపు పడమరకు ఎలా కనపడుతుందో ఆయన రెండోసారి వచ్చినప్పుడు అందరూ ప్రతి కన్ను ప్రతి నేత్రం ఆయన చూస్తుంది. ఈయన ఇంతవరకు వికీపీడియాలో తప్ప నేను ఎక్కడా చూడాల. ఈ జాంగిల్జాను ఆ తర్వాత ఇంకెవరో హాన్సన్ హంగ్ యేసుక్రీస్తు రెండో రాకడంట. చెత్త బోధ, పరమ చెత్త బోధ. తీసి పక్కన పడేసేయండి. ఉంది, 2 తెలుగు రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వచ్చేసారు. తల్లి ప్రేమ, తల్లి సంఘం, యెరూషలేము తల్లి సంఘం, దేవునికి ఒక భార్య ఉంది. ఆ తర్వాత ఆ దేవుని భార్య ఎవరో కాదు, ఆదాము ఆలోచించేటప్పుడు దేవుని పోలికలోనేమో ఆదాము, దేవుని భార్య పోలికలోనేమో అవ్వ అని ఎవడైనా మీ ముందుకు వస్తే తృణీకరించి అవతల పడేసండి. ఇంకొక బోధ ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడే కానీ నాకు దేవుడు కాదు. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు దేవుడే కానీ నాకు దేవుడు కాదు అంటే ఏం చెప్తున్నారంటే డిప్రెషన్. వీళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నారు. యేసుక్రీస్తు వారు దేవుడేనంట కానీ నాకు దేవుడు కాదట. ఏం చెప్తున్నావు నువ్వు? దేవుడై ఉన్న వ్యక్తి దేవుడు కాదు అని ఎలా చెప్తున్నావు నువ్వు? అంటే ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు వారిని తీసి పక్కన పెట్టేయాలి. ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు వారిని తీసి పక్కన పెట్టేయాలి అనేది వీళ్ళ వాదన అసలు. సో ఇలాంటి బోధలు అనేవి క్రైస్తవులు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు గుర్తించాలి, వీటిని తీసి పక్కన పడేయాలి, తృణీకరించేయాలి. ఇలాంటి బోధల్ని తీసి పక్కన పడేసేయాలి. క్రైస్తవ్యానికి పెను ప్రమాదం ఇయ్యి మతోన్మాదుల వలన కాదు, క్రైస్తవ్యంలో ఉంటూ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ వలన ఇలాంటి బోధలు. తోడేళ్ళను గుర్తించండి, తరిమి కొట్టండి. సత్యాన్ని గుర్తించడమే కాదు, అసత్యాన్ని తరిమి కొట్టడం కూడా మన బాధ్యతే. అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసపుచ్చుతారు అనే వాక్యాలు నెరవేరుతున్నాయి ఈ జాంగిల్జా హాన్సన్ హంగ్ అనే ఒక దద్దమ్మతో. ప్రభు యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైనను గాక.